హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుహికాస్ ఫన్ విత్ ఫుడీ. రవ్వ లడ్డూలు సాఫ్ట్గా జ్యూసీగా ఎలాంటి చక్కెర పాకం లేకుండా సింపుల్గా చేసుకునే పద్ధతి చూపిస్తాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నెయ్యిని వేసుకొని ఒక కప్పు రవ్వను సన్నని మంట పైన వేయించుకోవాలి. బొంబాయి రవ్వను తీసుకున్నాను ఒక కప్పు. ఇలా నేను చూపించిన విధంగా దూరగా వేయించుకోవాలి. ఇలా ఒక కప్పు రవ్వను వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక కప్పు రవ్వకు అరకప్పు ఎండు కొబ్బరి పొడిని తీసుకోవాలి. ఈ అరకప్పు ఎండు కొబ్బరి పొడిని కూడా అదే ప్యాన్లో మరి కొంచెం నెయ్యిని వేసుకొని సన్నని మంట పైన వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న కొబ్బరి పొడిని కూడా ఇందాక మనం రవ్వ వేసుకున్నాం కదా, అదే బౌల్లో రెండింటిని వేసుకోవాలి. ఒక కప్పు రవ్వ, అరకప్పు కొబ్బరి పొడిని రెండు ఇలా నేను చూపించిన విధంగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ 1.5 కప్పుకు 1/2 కప్పు చక్కెర పొడిని వేసుకోవాలి. తీపి ఎక్కువగా తినేవారైతే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు, కానీ 1.5 కప్పుకు 1/2 కప్పు సరిగ్గా సరిపోతుంది. ఇలా అన్నింటినీ కలుపుకున్న తర్వాత అదే ప్యాన్లో మరి కొంచెం నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవచ్చు. నేను బాదం, జీడిపప్పు వేయించుకున్నాను. పైనుంచి కిస్మిస్లు కూడా వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఇందాక మనం వేసుకున్న దాంట్లోనే అదే బౌల్లో వేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొన్ని కాచి చల్లార్చిన పాలు అరకప్పు తీసుకోవాలి. చూసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. పాలు వేసుకొని కలుపుకున్న తర్వాత ఒకసారి నొక్కి పెట్టి మూత పెట్టి కాసేపు పెట్టాలి పక్కన. అలా చేయడం వల్ల రవ్వ అనేది పాలను పీల్చుకొని జ్యూసీగా తయారవుతుంది. ఇలా తయారైన తర్వాత మనం మూత తీసి కాసేపటికి మనకు నచ్చిన విధంగా లడ్డూలను తయారు చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో తయారు చేసుకోవాలి. ఈ లడ్డూలు అయితే సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటాయి. కానీ ఇందులో మనం పాలను యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వారం రోజులు నిల్వ పెట్టుకోవచ్చు. ఈ లడ్డూలు అయితే సాఫ్ట్గా జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా తయారు చేసి చూడండి. లడ్డూలు ఎలా వచ్చాయో నాకు కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎలాంటి చక్కెర పాకం లేకుండా ఇలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో చేసుకొని పిల్లలకు స్నాక్స్గా ఇస్తే చాలా టేస్టీగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే నా వీడియోను లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.